నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో 15th ఎపిసోడ్లోకి అడుగు పెడుతున్నాం. మరి 15th ఎపిసోడ్లో ఏ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ని మన ఆడియన్స్కి తెలియజేయబోతున్నారు? ఈ 15th ఎపిసోడ్లో సార్ నేను ఒక పర్సన్ గురించి చెప్తాను. ఆ పర్సన్ సాధించిన గ్రోత్ ఒక ఫార్మా రంగంలో. మనం లాస్ట్ టైము అంబానీ గారి గురించి చెప్పుకున్నాం ఒక పర్సన్. అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి గురించి చెప్పుకున్నాం. అదే కాంటెంపరీగా ఈయన కూడా అదృష్టం ఏంటంటే ఈయన మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకోండి, మన రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు సాధించిన విజయంలో చాలా గొప్ప విజయం ఇది. ఆ కంపెనీ పేరు డాక్టర్ రెడ్డిస్ అండి. అంజిరెడ్డి గారు స్టార్ట్ చేశారు. అంజిరెడ్డి గారు ఆయన ఒక ఎంప్లాయీగా వేరే కంపెనీలో నుంచి వచ్చి, సో ఒక నార్మల్ మన కళ్ళ ముందే ఒక ఎంప్లాయీ ఒక అత్యున్నత స్థానం వెళ్ళటం అనేది ఇలాంటివి చూడటం జరిగింది. మనం నార్త్ సైడ్ వాళ్ళని చూసాము, ఇటు మన సౌత్ సైడ్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్ చూసుకుంటే డాక్టర్ రెడ్డి కంపెనీ. వీళ్ళు ఏమైందంటే యాక్చువల్గా 1984 ఇదే టైంలో కూడా ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 38 years బ్యాక్ స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు స్టార్టింగ్ ఏంటంటే ఒక సప్లయర్గా స్టార్ట్ చేశారు. ఆయన ఏది సప్లయర్, మిడిల్ డిస్ట్రిబ్యూటర్ లాగా స్టార్ట్ చేసి, ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే సప్లై చైన్ పెంచుకొని వీళ్ళ స్ట్రాటజీ అంతా కూడా ఏం చేశారంటే ముందు ప్రొడక్షన్లో రాకుండా ముందు నెట్వర్క్ పెంచుకొని ఆ తర్వాత ఏంటంటే ఈవెన్ అవుట్ సైడ్ కంట్రీస్లో డ్రగ్ రెగ్యులేషన్ అథారిటీ ఉంది కదా సార్, ఆ అథారిటీ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకున్నారు వీళ్ళు. యుఎస్ ఎఫ్డిఏ కానీ, యూరో ఎఫ్డిఏ, ఇండియన్ ఎఫ్డిఏ, ఈ నామ్స్, ఐఎస్ఓ సర్టిఫికేట్స్. అంతకుముందు ఏంటంటే ఈ ఫార్మా అంతా కూడా ఒక అన్ఆర్గనైజ్డ్గా ఉండేది, ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా లేకుండా అన్ఆర్గనైజ్డ్గా ఉండేది. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ముందు ఒక ఆర్గనైజ్డ్గా మార్చుకొని తర్వాత ప్లాంట్స్ పెట్టుకొని ప్లాంట్స్ నుంచి ఫార్మస్యూటికల్స్ తయారు చేసి డైరెక్ట్గా నెట్వర్కింగ్ స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైందంటే ముందు నెట్వర్కింగ్ రెడీ చేసుకోవటం వల్ల, సో వీళ్ళు బ్రాండ్ వాల్యూ ఎస్టాబ్లిష్ చేసుకోవటం వల్ల, సో చాలా డ్రగ్స్ని వీళ్ళు ప్రొడక్ట్ చేయగలిగారు. అది వీళ్ళ కీ సక్సెస్. ఇంత తక్కువ టైంలో మార్కెట్ని హ్యూజ్ పెనిట్రేషన్. అంటే దీన్ని కూడా మనం ఒక ఇండియన్ మల్టీనేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ అని చెప్పచ్చు. సో చాలా కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ ఉంది. మనం ఒకసారి ఇండియన్ మల్టీనేషనల్ బ్యాంక్ అని ఐసిఐసిఐ చెప్పుకున్నాం. అలాగే ఇది కూడా ఇండియన్ మల్టీనేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. మనకి ఇండియాకి ఒక ప్రెస్టీజియస్ కంపెనీ. సో ఒక పర్సన్ అంజిరెడ్డి గారు అని ఆయన యొక్క విజన్తో స్టార్ట్ చేసిన కంపెనీ. దాని తర్వాత ఎంతోమంది ఈ ఫార్మాలో అడుగుపెట్టి ఈయన యొక్క మార్గదర్శకత్వంలో ఎన్నో కంపెనీ, దివీస్ అని, లూపిన్ అని, ఇవన్నీ నెక్స్ట్ వచ్చిన ఇవన్నీ దీని తర్వాత వచ్చి మంచి సక్సెస్ అయ్యారు సార్. ఇవాళ మనం గ్లోబల్లో ఫార్మా సెగ్మెంట్లో మనం కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ అని అనిపించుకోగలిగాం. సో ఈవెన్ మనం చూసాం కదా, మన కరోనా వ్యాక్సిన్ కూడా వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు టైప్ అయ్యారు. సో ఎనీ మేజర్ చేంజెస్ ఇన్ ఫార్మా రంగంలో వీళ్ళ కంపెనీస్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో అందుకని ఏంటంటే ఈ డాక్టర్ రెడ్డి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ కంపెనీ వీళ్ళు చెప్పేది. సో ఒకసారి మనం ఈ ఫండమెంటల్స్కి వస్తే, ఈ కరెంట్ ప్రైస్ వచ్చేది 4,300 ఉంది సార్. ఇది కూడా అంతే, చాలామందికి అసలు ఇది 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని టైమ్స్ మీరు మల్టిప్లై అయిందో చూడొచ్చు. ఇదే కూడా మళ్ళీ సమీప భవిష్యత్తులో మేము ఎక్స్పెక్ట్ చేస్తూ 10 years రేంజ్లో తీసుకుంటే 10,000 ఈజీగా అవుతుంది. సో అంత పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 71,000 crores. సో ఈపీఎస్ వచ్చి 158. తర్వాత పిఈ రేషియో 29. ఈ సెక్టర్ పిఈ వచ్చి 35 ఉంది. అలాగే బుక్ వాల్యూ 1000. సో బుక్ వాల్యూ టు ప్రైస్ వచ్చి ఇప్పుడు 4 times ఉంది ప్రజెంట్ రేటు. అలాగే ఫేస్ వాల్యూ 5 rupees. సో డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.6. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ 26% ఉంది సార్. సో ఈవెన్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఉంది 30% దాకా ఉంది, డిఐఎస్ హోల్డింగ్, తర్వాత జనరల్ పబ్లిక్. సో ఇవన్నీ ఎనీ టైం ఎప్పుడు చూసినా ఎన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ వీటిలో డాక్టర్ రెడ్డి కంపల్సరీ ఉంటాయి. సో మీ నాలెడ్జ్ ఏంటి డాక్టర్ రెడ్డి మీద? రెడ్డిస్ అనేది ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉన్న కంపెనీస్. అలాంటి కంపెనీ గురించి ఇవాళ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా నేను తెలుసుకున్నాను. అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.